వాస్తవంగా యూరప్ దేశాలు ఎవ్వరూ యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. నాటో కానీ యూరోపియన్ యూనియన్ కానీ. ట్రంప్ పదే పదే అడుగుతున్న ఫ్రాన్సు, ఇటలీ, కెనడా, బ్రిటను, జర్మనీ, జపాను వీళ్ళు ఎవరూ కూడా పంపించలేదు. ఈవెన్ యుద్ధ నౌకల్ని పంపిస్తాం, గల్ఫ్ దేశాలకు సెక్యూరిటీగా అన్నారు, కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరూ రంగంలోకి దిగలేదు. కానీ ఇరాన్ మాత్రం రెచ్చగొడుతుంది. వాళ్ళందరినీ కూడా యుద్ధంలోకి లాక్కొచ్చేటటువంటి తెక్క పని చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో వాళ్ళకి అందకుండా చేయడంలో సక్సెస్ అయింది. కానీ మిగతా వాళ్ళని కేకేస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద దాడులతో పాటు ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి ఏదైతే డిగో గార్సియా మీదన దాడి అంటే బ్రిటన్ ప్రభుత్వం దాన్ని ఖండించింది. ఇప్పుడు ఇంకో 2 దాడులు అక్కడ కనుక చేసిందంటే బ్రిటన్ రంగంలోకి దిగాలి. అట్లాగే ఫ్రాన్స్ వాళ్ళదో ఇట్లాగే అంటే ఇతర దేశాల మీద దాడులకి తన దగ్గర లాంగ్ రేంజ్ మిస్సైల్స్ 2000 కిలోమీటర్ల లోపే ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు 4000 కిలోమీటర్ల దూరానికి క్రాస్ చేసినప్పుడు ఇక మిగతా దేశాలకు ఇప్పటిదాకా మిగతా దేశాలంటే మన జోలికి రాజలేదు ఇరాను అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దేశాలకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ దేశాల మీదకి మిస్సైల్ వెళ్తే అసమర్థులాగా కూర్చుంటారు ఆ దేశ ప్రభుత్వాలు. క్రమంగా అవన్నీ రంగంలోకి దిగితే అది పెను యుద్ధమే తయారవుతుంది.